హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పేరు నాని మీద కూడా కేసు నమోదైంది. నిన్న కాక మొన్న కేసు నమోదైనట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది. అసలు పేరు నాని మీద ఇప్పటివరకు కూడా ఏ కేసు అనేది అవినీతి మీద నమోదు అవ్వలేదు. అందులో ఇప్పుడు కీలకంగా చూసుకుంటే అవినీతి మీద ఏ విధంగా నమోదైంది అనేది కీలకంగా మనం చూసుకుంటే ముందుగా మచిలీపట్నం పరిధిలో కొన్ని గోడౌన్స్ అయితే ఉన్నాయి. అంటే ఏవైతే ధాన్యం నిల్వ సంబంధించిన కొన్ని గోడౌన్స్ ఏవైతే ఉన్నాయో పేరు నాని వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు మీద అయితే కొన్ని గోడౌన్స్ అయితే ఉన్నాయి. ఆ గోడౌన్స్లోకి 2019 నుంచి 2024 వరకు కూడా వాళ్ళ ప్రభుత్వ హయాంలో చాలా కీలకంగా చూసుకుంటే పౌర సరఫరాల శాఖ మంత్రిగా మెయిన్గా కోడళ్ళ నాని వ్యవహరించడం జరిగింది. ఆ నేపథ్యంలో కొన్ని ఈ పౌర సరఫరాల శాఖకు సంబంధించి ఏవైతే ధాన్యం కానీ రైస్ కానీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ప్రజల దగ్గర నుండి కొని మెయిన్గా ప్రభుత్వం ప్రజలందరికీ కూడా పంచిపెట్టవలసిన అవసరం ఉంటుంది. అంటే రేషన్ బియ్యం కింద పంచిపెట్టవలసిన అవసరం ఉంటుంది. అయితే ఆ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ఈ పేరు నానికి సంబంధించిన గోడౌన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గోడౌన్స్ అనేవి ప్రభుత్వం అద్దెకు తీసుకుంది. ఒక బస్తాకి 5 రూపాయలు చొప్పున అనేటట్టు లేదనంటే ఇన్ని టన్నుల కింద అనేటట్టు ఒక నేపథ్యంలో తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ పేరు నానికి సంబంధించిన గోడౌన్స్లో 2019 నుంచి 2024 వరకు కూడా కీలకంగా చూసుకుంటే ఈ రేషన్ బియ్యం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయన గోడౌన్లో రెంట్కి తీసుకొని మరీ అక్కడ పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు వాళ్ళ పదవి అనేది పోయింది, వాళ్ళ అధికారం అనేది పోయింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇప్పుడు ఆ గోడౌన్లో గతంలో పెట్టిన రేషన్ బియ్యమే కానీ ధాన్యమే కానీ ఏవైతే ఉన్నాయో అవి అప్పుడు ఏవైతే పెట్టారో ఇప్పుడు అందులో లెక్కలు తప్పుతున్నాయి. అంటే పౌర సరఫరాల శాఖలో దాదాపుగా 3000 టన్నుల వరకు కూడా ఈ గోడౌన్లో నుంచి మాయమయ్యాయి అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. ఆల్రెడీ దాని మీద కేసు అయితే నమోదైంది. దాని మీద ఆల్రెడీ పూర్తి రిపోర్ట్ అనేది విజిలెన్స్ అధికారులు అయితే దాని మీద విచారణ చేపట్టడం జరిగింది. వెంటనే కూడా ఆ గోడౌన్లు అనేవి పేరు నాని భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు మీద ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఆవిడ పేరు మీద అయితే కేసు నమోదయ్యింది. అంటే ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ఇందులో ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. అంటే పౌర సరఫరాల శాఖ మంత్రి అప్పుడు ఆయన హస్తం కూడా ఉంది అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే పేరు నాని కూడా కొంచెం కీలకం కాబట్టి ఈయన హస్తం కూడా ఉంది. ఖచ్చితంగా వీళ్ళిద్దరి వల్లే 3000 టన్నుల వరకు కూడా ఈ ధాన్యమే కానీ రైసే కానీ ఆ గోడౌన్లో నిల్వ పెట్టినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దోచేశారు, అంటే అక్రమ రవాణా మార్చేశారు అనేటట్టు కొంత వివరణ అయితే తెలుస్తుంది. అందులో ఎంతవరకు కూడా వాస్తవం ఉంది అనేది పక్కన పెడితే ఖచ్చితంగా అందులో మాత్రం ఎంతో కొంత మాత్రం అక్రమ రవాణా జరిగినట్టు వాస్తవం. కానీ ఎంత స్థాయిలో జరిగింది, 3000 టన్నులే జరిగిందా లేదంటే 5000 టన్నులు జరిగిందా, ఇంకా ఎక్కువ జరిగిందా లేదా కొంచెం తక్కువ జరిగిందా అనేది మనకైతే పూర్తి వివరాలు అయితే ఇంకా బయటికి రాలేదు. కానీ అఫీషియల్గా చూసుకుంటే నిన్న కాక మొన్న మచిలీపట్నంలో పేరు నాని భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ సతీమణిపై కేసు నమోదైంది. అక్రమ రేషన్ బియ్యం మీద నిల్వల్లో ఖచ్చితంగా అవకతవకలు జరిగినాయి అనేటట్టు కొంత కేసు అయితే నమోదైంది. పైగా ఈ గోడౌన్ రెంట్కి పర్ బస్తాకి 5 రూపాయలు లేదంటే టన్ను కింద అనేటట్టు తీసుకునేటట్టు ఒక రెంట్ అనేది కూడా తీసుకునేవారు. ప్రత్యేకించి కూడా ఆ కాంట్రాక్ట్ కూడా ఈయనే తీసుకున్నారు. అందులో కూడా కొన్ని అవకతవకలు జరిగినాయి అనేటట్టు కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి ఏదేమైనా కానీ ఫైనల్గా చూసుకుంటే పేరు నాని కూడా ఒక కేసు అనేది నమోదు అవడం చాలా సంచలనం కింద మారింది. ఇప్పటి వరకు కూడా పేరు నాని మీద ఎటువంటి అవినీతి ఆరోపణలు కానీ ఎటువంటి అవినీతి కేసులు అయితే రాలేదు, నమోదు అవ్వలేదు. కానీ గతంలో పేరు నాని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, దమ్ముంటే ఎక్కడైనా నేను అవినీతి చేశానని చెప్పి నిరూపించండి అని చెప్పి గతంలో కొన్నిసార్లు మాట్లాడడం జరిగింది. దమ్ముంటే నిరూపించండి అనేటట్టు మాట్లాడడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం చెప్తారని చూడాలి. మరి ఈయన జైలుకి వెళ్తారా లేదా, ఖచ్చితంగా ఈయన మీద అరెస్ట్ చేస్తే ఆ అవినీతి జరిగింది ఏదైతే ఉందో అవి ఏ విధంగా బయటకు తీస్తారా అనేది మనం అయితే ఎదురు చూడాలి. ఫైనల్గా చూసుకుంటే పేరు నాని మీద కూడా కేసు నమోదైంది.